ఒంగోలులో స్థానిక విద్యార్థి జేఏసీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ యు నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కుక్కలకి, నక్కలకి, పులులకి, సింహాలకి, చెట్లకి సైతం లెక్కలు ఉన్నాయి. కానీ దేశానికి వెన్నెముక్క అయినటువంటి బీసీల లెక్క లేకపోవడం చాలా దారుణమైన విషయమని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల్లో బీసీ కులగణన చేస్తానని జీవోలు మరియు జిల్లా కలెక్టర్లతో మీటింగులు నిర్వహించి రాష్ట్రంలో వరదలు వస్తున్నాయి కాబట్టి తాత్కాలికంగా బీసీ కులగణన ఆపివేస్తున్నారని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో వరదలు ఆగిపోయి దాదాపుగా చాలా రోజులైందని, ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కులగణన ప్రారంభించకపోవడం చాలా దారుణమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో బీసీల కులగణన ప్రారంభించకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వానికి తగిన గుణపాఠం బీసీలు చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లుగానే చూస్తున్నారు తప్ప బీసీలను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని, ఇప్పటికీ బీసీ సంక్షేమ హాస్టల్స్, ఎస్సీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు సరైన వస్తువులు లేక హాస్టల్లో కూడా మానివేస్తున్నారని, ప్రభుత్వం లెక్కలకు మాత్రం బీసీలకు, ఎస్టీలకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, బీసీ కులగండం ద్వారా రాజకీయంగా చైతన్యవంతులు అవుతారన్న బీసీలు అక్కస్తోనే జగన్మోహన్ రెడ్డి వాయిదా వేశారని రాయపాటి జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నగర అధ్యక్షులు కరుణాకర్, సూర్య శ్రీకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు తోడ్పడతారో, అభివృద్ధికి ఏ విధంగా ముందు తీసుకెళ్తారో మనమందరం ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా బీసీల్లో దాదాపుగా 139 కులాలు ఉన్నాయి. కానీ కొన్ని కులాలే ఆ బీసీ ఫలాలు అందుతున్నాయి. కాబట్టి బీసీ కులాన జరిగితే 139 కులం కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ లో, రాష్ట్ర ఫలాల్లో లబ్ధి పొందాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము మరీ ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. నేను ఒక విద్యార్థి 34.5 మార్కులు వస్తే అబ్బాయి ఫెయిల్, 2 మార్కులు వచ్చిన అబ్బాయి ఫెయిల్. 34.5 మార్కులు వచ్చిన అబ్బాయిని ఒకే విధంగా చూస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము, 2 మార్కులు వచ్చిన అబ్బాయిని ఒకే విధంగా చూస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 34.5 వచ్చిన మార్క్ అబ్బాయికి కొంత మోతాదులో కోచింగ్ ఇస్తే అబ్బాయి పాస్ అయిపోతాడు. 2 మార్కులు వచ్చిన అబ్బాయికి చాలా ఎక్కువ మోతాదులో కోచింగ్ ఇస్తే అబ్బాయి పాస్ అవ్వడు. అదే విధంగా బీసీలో కూడా ఈ ఎదిగిన కులాలను ఏ విధంగా చూస్తున్నారో ఎదగని బీసీ కులాలను కూడా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అది తప్పు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ బాగుపడాలంటే, ఈ బీసీల్లోనూ అత్యధిక వెనబడిన బీసీ కులాలు అభివృద్ధి చెందాలంటే, ముందుకెళ్లాలంటే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము బీసీ కులగణన చేయాలి. బీసీ కులగణన చేసి బీసీల అభివృద్ధికి తోడ్పడాలి. లేని పక్షంలో 2024 ఎన్నికల్లోన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీసీ విద్యార్థి లోకం, బీసీ యువత ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.